శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8639883141. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీ కర్మఫలం తీరని రోజు మాత్రమే ఇది నీ కంట పడుతుంది. చూడకుండా అశ్రద్ధ చూపించి నా ఆగ్రహానికి గురికాకు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చక్కని సందేశంతో అయితే మన ముందుకైతే వచ్చారండి. మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు మనకి బాబాగారు ఇచ్చిన సందేశం ఏంటంటే, బిడ్డ నీకు కనిపించిన వెంటనే విను. నిన్ను మాత్రమే ఈరోజు ఎంచుకున్నాను బిడ్డ, అందుకనే వినమంటున్నాను. ఎన్నో రోజుల నుంచి నువ్వు చాలా బాధపడుతున్నావు కదమ్మా, చాలా కష్టపడుతున్నావు కూడా. మీకు ఆలోచించే అవసరమే లేదు తల్లి. ఇక ఎప్పుడు కూడా నువ్వు దేనికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ అతి త్వరలోనే చేరబోతున్నావు. ఈ రోజుతో మీ కష్టాలకి ముగింపు కాలం వచ్చేసింది బిడ్డ. నీకు నేనంతటిగా చెప్తున్నాను కదా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను భయపడవద్దని చెప్తూనే ఉన్నాను. మీ పరిస్థితులన్నీ, మీ కష్టాలన్నీ, మీ బాధలన్నీ నా చేతుల్లోకి తీసుకుంటాను బిడ్డ. నేను లేకుండా ఏది జరగదు. నా మాట సత్యం, అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతావు కదా బిడ్డ. నీ నమ్మకమే నీ కష్టాల నుంచి బయటపడేలా చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా బాబా నన్ను కాపాడుతాడని అనుకుంటున్నావు కదా తల్లి. అలా అనుకునే బిడ్డ నేను వదులుకుంటానా చెప్పు? నీ చెయ్యి ఎప్పుడు కూడా వదలను బిడ్డ. నన్ను వెతుక్కుంటూ అక్కడ ఇక్కడ తిరగవలసిన అవసరం లేదు. నేను ఈరోజు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను. నీకు ఏది చెయ్యాలో, ఏది నీకు అందాలో నీకు దక్కవలసిన సమయం వచ్చింది బిడ్డ. దీంతో ప్రతీది కూడా నేనే స్వయంగా నీ దగ్గరికి చేరవేస్తాను తల్లి. ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా, సంతోషంగా ఉండు. నీ కర్మ దోషాలన్నీ కూడా, మీ పాప దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు నీ కోసం తెరిచి ఉంచాను. ఏది నీ దగ్గరికి చేరాలో అది తప్పకుండా చేరుస్తాను బిడ్డ. మీ కళ్ళకు కనబడకుండా ఎప్పుడూ కాపాడే నీ తండ్రి నీకు రాబోయే కాలంలో ఇంకా పూర్తిగా నన్ను తెలుసుకొని బాబా నా దగ్గరికి రావాలని నువ్వే ఆరాటపడతావు బిడ్డ. నీకు కావలసిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాను. అప్పుడు నీకు ఏం చెయ్యాలో తెలియక నా కళ్ళలోకి ఆనందంగా చూస్తూ, ఆనందంగా కన్నీరు రావాలని ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ. నేను కూడా నీ కళ్ళలో ఆనందపు కన్నీరు చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాను. నీ ఇంట నీ కొలువై ఉన్నంత వరకు, నీ ఇంట్లో నా నామస్మరణం వినిపించినంత కాలం, నా తండ్రి ఉన్నాడు అని నాపై నమ్మకం ఉంచినంత కాలం కూడా నీకు ఎలాంటి దిగులు కానీ, భయం కానీ లేదు. అవసరమే లేదు తల్లి. నీకు కావలసినటువంటి విజయాలు, సంతోషాలు సమస్తము నేను అందిస్తూనే ఉంటాను. ఇక నీవు నీ మనసులో ఉన్న అనుమానాన్ని తీసివేయు. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతున్నా కూడా నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందా లేదా, నా తండ్రి ఇస్తాడా లేదా అనే అనుమానాలు నీ మనసు నుంచి తుడిచిపెట్టే తల్లి. నేను నీకు సంతోషకరమైన వార్త, ఈ గురువారం నీకు మంగళకరమైన వార్తగా మారిపోతుంది బిడ్డ. ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు సకలం శుభాలే జరుగుతాయి. మీ ఎదురు చూపులు ఫలించి నీవు కోరుకున్నవన్నీ కూడా నీ ముందు నిలబెడతాను. అవన్నీ కూడా మీ సొంతమవుతాయి బిడ్డ. ఎప్పటి నుంచో నువ్వు కోరుకున్నది లభించడం వల్ల మీకు ఈరోజు ప్రత్యేకంగా గుర్తింపు పొంది, నువ్వు ఏది ముట్టుకున్నా బంగారంలాగా, ఏ పని తలపెట్టినా అందులో లాభాలే వస్తాయి బిడ్డ. నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం ఏర్పాటు చేశాను. మీ చేతికి అదృష్టమనే ఆభరణం వేశానమ్మా. కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన విజయాన్ని సాధించి నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తాను బిడ్డ. తల్లి, ధనం వచ్చిందని గర్వించుకోకుండా అందరితో కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
నువ్వు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో నీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను బిడ్డ. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిర్భయంగా ఉంటే ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చెయ్యు. అప్పుడే ఎటువంటి ముప్పు వచ్చినా కూడా తప్పించుకోగలుగుతామమ్మా. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులు మీ దగ్గర నుంచి తరిమి వేస్తున్నాను. ఇకపై ఎటువంటి ఆందోళన లేదు. ఆర్థికంగానూ ఆరోగ్యంగానూ సుఖపడే సమయం ఆసన్నమైంది బిడ్డ. దిగులు చెందకుండా అంతా మంచి జరుగుతుంది. కన్నీరు పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదమ్మా. మీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప. పెద్ద కష్టమే కానీ అది తలుచుకుంటూ ఉండిపోతే నీ జీవితం అంతా కూడా వేదన భరితమవుతుంది. జీవితంలో మార్పు అనేది సహజమే కదా. జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం తల్లి. చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు. మన సహనాన్ని పరీక్షిస్తుంది. తట్టుకుని నిలబడ్డావా? నువ్వు జీవించినంత కాలం కూడా పరిస్థితులను తిట్టుకుంటూ, అందరినీ దూషిస్తూ, చెడు దారుల్లో ప్రయాణించడం చేస్తే ఇంకా భయంకరమైన రోజులు అనుభవిస్తావు బిడ్డ. కొందరు అనుకుంటారు, మేము ఎప్పుడూ ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, అయినా భగవంతుడు ఇలాంటి శిక్ష మాకు ఎందుకు వేశాడా అని నిందిస్తూ ఉంటారు. కానీ ఇది తెలుసుకోవాలి తల్లి. జన్మించిన ఎవ్వరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అనేది చేస్తారు. దానికి ప్రతిఫలం అనేది ఎంతటి వారికైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే. తట్టుకొని నిలబడాలి బిడ్డ. ఈ లోకంలో ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతారు. ఒక్కొక్కరు త్వరగా పొందితే ఇంకొకరికి కొద్దిగా ఆలస్యం జరుగుతుంది తల్లి. అంతే తప్ప ఎవ్వరికీ అన్యాయం జరగదమ్మా. కానీ నేను చెప్పేది అర్థం చేసుకో. ఏదైనా తిరిగి పొందగలం, కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అసాధ్యం తల్లి. అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూడండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట నీ చెవిలో చేరుతున్నాయంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి బిడ్డ. అందుకనే నా మాటలు వినగలుగుతున్నావు. ఈ క్షణం నుంచి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీ మొహం కూడా అంతే ఆనందంతో, అంతే చిరునవ్వుతో ప్రకాశవంతంగా ఉంటుంది బిడ్డ. ఇది విని నువ్వే ఆశ్చర్యపోతావు. తండ్రి అని నీకు శతకోటి కృతజ్ఞతలు చెప్తావు బిడ్డ. నన్ను వెతుక్కుంటూ వస్తావు. అప్పుడు నీ ఆనందాన్ని నీ పక్కనే కూర్చొని నేను కూడా చూస్తాను బిడ్డ. నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన విజయాన్ని సాధించి నీకు నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తాను బిడ్డ. తల్లి, ధనం వచ్చిందని గర్వించొద్దు. అందరితో కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయమ్మా. ఎప్పుడు కూడా ఓపికగా ఉండు. నా నామస్మరాన్ని స్మరిస్తూ ఉండు. నీకు తోడుగా నేనుంటాను తల్లి. నువ్వు ప్రతిరోజు కూడా అద్దం పద్దం లేని ఆలోచనలతో నువ్వు సమస్యల సుడిగుండంలో బయటికి రాకుండా పదే పదే ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకోవడం వల్ల ఎటువంటి లాభం లేదు తల్లి. జీవితం కేవలం ఒక గుణపాఠాన్ని మాత్రమే నేర్పిస్తుంది. అది నువ్వు అర్థం చేసుకుంటావని నీ బాబాగా నేను చెప్తున్నాను బిడ్డ. నీకు కావలసినటువంటి ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. నీకది తప్పకుండా నేను కలిగిస్తాను. నీవు కోరిందే ఇవ్వడానికి ఇప్పుడు నీ ముందుకు వచ్చాను బిడ్డ. నీకు ఏం కావాలో నాతో చెప్పు. తప్పకుండా మీకు అది అందిస్తాను. ఒక తండ్రి వలె చెప్తున్నాను తల్లి. నువ్వు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. నీ బాబా నీ వెనకే ఉండగా దిగిలిందుకు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.